ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. కార్తీక మాసం శుభాకాంక్షలు. మరి ఈ నెలంతా కూడా చక్కగా ఉపవాసాలు, పూజలు, గుళ్ళు, గోపురాలు, దీపారాధనలు కదండి. అయితే మరి ఈ నెలంతా కూడా మరి సూర్యోదయానికి ముందే స్నానం చేసి దీపం పెట్టడం చాలా మోకం అని ఎందుకు చెప్పారు అంటే, ప్రతి దాంట్లో మాట్లాడే దాంట్లోని అర్థం ఉంటుందండి. కానీ మన పూర్వీకులు దాని అర్థం చెప్పకుండా చెయ్యాలి, అది చేయకూడదు, ఇది చెయ్యాలి, అది చేయకూడదు అనే ఒక మాటే చెప్పారే తప్ప మరి దాని ఒక్క అర్థం చెప్పుంటే మనం ఇంకా పాటిందివేమో అనుకుంటున్నాను నేను. మరి ఈరోజు మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, పనసపొట్టు అండి. పనసపొట్టు మరి పోపు పెడతానండి, పులిహార పోపు పెడతాను. అది ఎలాగా అంటే, మీరు చేసే విధానము చూపించలేను కానీ చేసిన తర్వాత చూపిస్తాను. చేయడానికి కావలసిన ఐటెం మాత్రం ఇప్పుడు చూపిస్తున్నాను. పనసపొట్టుకు ఉండే విధానం, పనసపొట్టు ఎంత మంచిది, మరి పనసపొట్టు ఎలా చేస్తారు అనేది కూడా మీకు నేను ఇప్పుడు చెబుతాను అన్నమాట. చక్కగా పనసపొట్టు అనేది ఇప్పుడు లేత కాయలు వస్తాయండి, పనసకాయలు. ఇప్పుడు కూర పనసకాయలు ప్రత్యేకంగా ఉంటాయి, ఆ పొట్టు ఇంకా బాగుంటుంది. కానీ మామూలుగా మనకి పనసతాళ్ళు వస్తాయి కదా, ఆ పనసకాయలు కూడా కొట్టేస్తారు. ఎందుకంటే చిన్ని తొన ఉంటుంది అనుకోండి, అది పొండైన తర్వాత దానికి రేటు రాదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే పనసపొట్టుకు వాడేస్తారు కాయ. అలాగని అది బాగోకుండా ఉండదు, బాగుంటుంది. కానీ ఇప్పుడు రావడం కార్తీక మాసం ముందు నుంచి కూడా మొదలైపోయిందండి. అయితే రావడం మొదలైంది కదా, కానీ మనం పిల్లలకి పెట్టాలి, మనము తినాలి. ఇది పీసు పదార్థం అండి, మన ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత ఏమో వేడి అనేది చేస్తుంది అన్నమాట. చాలా మన ఆరోగ్యాలని చెప్పలేని విషయాలు చాలా ఉన్నాయి ఇందులో. పనసపొట్టు చాలా మంచిదన్నమాట. చక్కగా ఇప్పుడు చూసారా ఎలా ఉంది, ఇది ఇంత పచ్చగా ఎలా ఉందంటే ఫ్రెష్ అన్నమాట. కొంచెం ఎరుపు రంగు వచ్చేస్తుంది, అప్పుడైతే కన్నమారిపోనట్టు, అంటే కలర్ మారిందంటే కండ్ర వస్తుంది అని అర్థం అన్నమాట. ఇదే కాదండి, పనసపొట్టే కాదు, కొన్ని కూరగాయలకు కూడా అలా ఉంటుంది. వంకాయలకి అదే అలాగనే అంటారు, కలర్ మారిన తర్వాత రుచి అనేది ఉండదన్నమాట. అందుకును కన్న మారిపోతుంది అని ఎవరు, కానీ కలర్ మారిపోతుంది లెక్క ప్రకారం. కలర్ మారిందంటే రుచి కూడా మారుతుంది అన్నమాట. కానీ తెల్లవారుజామున లెగిసి మరి అప్పుడు కొట్టి ఫ్రెష్గా అప్పటికప్పుడు తెచ్చేసి అమ్మేస్తారనమాట. పసుపు అద్దేస్తారండి పనసపొట్టుకి, ఆ కండర రాకుండా ఉండాలని. కానీ మనం ఆ రోజే ఇప్పుడు కొనుక్కున్నాం కదా, తెచ్చుకున్నాం. మా వారు పాలకి వెళ్తారండి తెల్లవారుజామున 4:05 కల్లా వెళ్తారు. అప్పుడు పనసపొట్టు రోడ్డు మీద వెళ్తూ ఉంటారు కదా, అప్పుడు తీసుకొస్తారన్నమాట. ఇంతకుముందు డైలీ ఒక ఆయన ఆదిబాబు అని తీసుకొచ్చి ఇచ్చేవారు. ఇప్పుడు ఆయన వేరే వ్యాపారం వల్ల తీసుకురావట్లేదు. అయితే పనసపొట్టు మాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుందండి కూర. అయితే తీసుకొస్తారన్నమాట. వచ్చిన తర్వాత నేను ఏం చేస్తాను, వెంటనే నాకు అవ్వదు అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే నీ సరిగ్గా కూర చేద్దాం అనేటప్పటికి తీసేస్తే ఐస్ అనేది ఇంకా చల్లారలేదండి, చల్లగా ఉంది. ఇప్పుడు ఇదేం చేయాలంటే వెంటనే ఉడికించేసుకోవాలి. ఇప్పుడు నేను తెచ్చిన తర్వాత టైం లేదని ఫ్రిడ్జ్లో పెట్టానండి అని చెప్తున్నాను కదా. తెచ్చిన తర్వాత టైం ఉందనుకోండి, ఎర్రగా రంగు వచ్చింది ఉందంటే రుచి అనేది కొంచెం తగ్గుతుంది మరి. కానీ ఇలానే ఉండాలి. ఇది ఎలా ఉంది, తెల్ల పొట్టుకి పసుపు వద్దినట్టు ఉంది కదా, అలా ఉండాలి. అప్పుడు అది ఇంకా కనమారలేదు, మంచి రుచి ఉంటుంది అన్నమాట. మనం ఇలా ఉన్న పొట్టు తెచ్చుకున్నాం కదా, తెచ్చిన తర్వాత వెంటనే కూడా ఇలా నీళ్లు వెసర పెట్టేసుకుని చక్కగా ఈ పొట్టు ఉడికించడానికి ఇలా నీళ్లు వేసర పెట్టుకున్నాం కదా, మరుగుతున్నాయి కదా, ఇందులో కొంచెం పసుపు వేద్దాం. మళ్ళీ మనం వేసాం కదా, ఇప్పుడు ఈ నీటిలో ఈ పొట్టు వేసేస్తానండి. దగ్గరగా చూపించకపోతే ఈ సెల్ అయితే నాకు సహకరించట్లేదు. మరి ఇప్పుడు ఈ పొట్టు ఇందులో వేసేస్తున్నానండి. ఇది పనస పొట్టు అన్నమాట. అది పొట్టు అంటున్నాను కదా అని చెబుతున్నాను. నీళ్ళు మరుగుతున్నాయి కదా, వేసేస్తే ఇదేమి ఒక అరగంట, ఒక పావు గంట అలాగక్కర్లేదు, ఒక 10 నిమిషాలు అటు ఇటు ఉడికేటప్పటికి కుక్ అయిపోతుంది అన్నమాట. చక్కగా ఇది ఉడికిపోయిన తర్వాత చల్లారిన తర్వాత పిండి వేసుకుని దీన్ని కూర అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇది ఐస్ ఉన్నమల మరిగి నీటిలో వేసిన చల్లబడిపోయింది. ఎందుకంటే ఐస్ చల్లారకుండానే వేసేసాను నేను. చల్లారి దాకా సొత్తే కండ్ర అనేది వచ్చేస్తుంది. మరి ఎలాగా ఇది చక్కగా ఉడుకుతూ ఉంటుంది. ఇంకా దీన్ని మరి పనసపొట్టు కూర ఎలా చేస్తాననేది చెప్పేస్తాను. మరి అదిగోనండి, ఫ్రెష్ పొట్టు అంటే తెలుపుకి పసుపు అద్దినట్లు ఉంటుంది అన్నమాట. కలర్ మారితే కండ్ర వస్తుంది అనేది అర్థం. 1-2 సార్లు చెప్తున్నాను అనుకోవద్దు, పెద్దవాళ్ళకి తెలిసింది అలానే చెబుతారండి. మీకు పెద్దవారు ఎవరన్నా ఉంటే ఇలాంటి మాటలు అర్థమవుతుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, అలాంటప్పుడు ఇది చక్కగా ఉడికిన తర్వాత
ఇది ఇంతలా ఉడికిపోవాలి, మెత్తగా ఉడకాలని నలిపేస్తేని అలానే ఏమీ కాదు. ఇలా పొంగుతుంది, రెండు పొంగులు పొంగేటప్పటికి ఆఫ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ మనం పోపు చేస్తాం కదా. నేనైతే మరి పులిహార పోపు పెట్టి సేమ్ టు సేమ్ పులిహారకి ఎలా పెడతాము అలానే ఆవుపిండి మరి అలానే ఇంగోనండి చక్కగా పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, అల్లం ముక్క, బెల్లం ముక్క, మరి ఇదిగో ఆవాలను ఈ అల్లం ముక్క కొంచెం ఉప్పు వేసి నూరుతాను. ఆవాలు చక్కగా ముద్దలా చేస్తాను. అది వేసి మరి పనసపొట్టు పోపు పెడితే చాలా బాగుంటుందండి. తర్వాత పసుపు అనేది కొంచెం వేస్తాను అనుకోండి. ఉప్పు అన్నీ పెట్టుకున్నాను ఇక్కడ అని పోపు అయిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఎందుకంటే పిల్లలకి అన్నీ పెట్టాలండి, అన్నీ చూపించాలి, అన్నీ చెప్పాలి. అప్పుడు మా అమ్మ చేసేది బాగుండేది అని తప్పకుండా లైఫ్లో మనం చేసే పని మర్చిపోకుండా మనం తినేది వాళ్ళు తింటారు, మనం చేసేది వాళ్ళు చేస్తారని నా ఒక్క అభిప్రాయం. చూశారు కదా, చక్కగా చింతపండు గుజ్జండి ఉడుకుతుంది పక్కనే. ఎందుకంటే చింతపండు తుక్కులాగా ఉంటుంది కదా, చక్కగా నానబెట్టేసుకున్నాం అనుకోండి. పొద్దుట ఈవినింగ్ కల్లా నానిపోయింది అనుకోండి, చక్కగా ఏం చేయాలంటే రసం తీసేసి వడకెట్టేస్తే ఇసుక అనేది కూడా వచ్చేస్తుంది. అప్పుడు ఇలా ఉడికించుకుని దగ్గరికి ఒక దాంట్లో పోసుకుని ఉంచుకుంటే మనం ఇలాగా మరి పనసపొట్టు పులపెట్టి పోపు పెడతాను కదా చింతపండు పులుపుతో, అప్పుడు 2 చెంచాలు 1 చెంచా మన కూరను బట్టి వేసుకున్నామంటే సరిపోతుంది అన్నమాట. అలాగా నేను ఉడికించుకుని ఉంచుకుంటానండి. సరే, ఇప్పుడు ఇది కొంచెమే ఉంది కదా, అంటే ఇద్దరు మనుషులే అని కాదు కానండి, చేరు అని తౌడని కొలిసి అమ్ముతారన్నమాట. కొలతతో పోస్తారు మనకి. అది సేరునంటండి 50 రూపాయలు, 100 రూపాయలంట. అదే అర్ధ సేరు అంటే 1/2 కేజీ అన్నమాట. మీ లెక్కల్లో తౌడు అంటారన్నమాట. అది 50 రూపాయలంట. మా వారైతే 70 రూపాయలు పెట్టి తెచ్చారటండి. అయ్యో 100 రూపాయలు అన్నాడు కాబట్టి ఇంకో 10-15 ఇచ్చేస్తే చీర పొట్టు వచ్చింది కదా అంటున్నారు. వచ్చిన తర్వాత మన ఇద్దరమే కదా సరిపోతుంది అన్నానండి. అంటే పూర్వం ఈ పనసపొట్టు కూర పెళ్ళిళ్ళలో ప్రసిద్ధిగా వేసేవారంటండి. ఒకవేళ పనసకాయలు ఉండవు, పనసపొట్టు దొరకదు. ఇప్పుడంటే మరి చక్కగా పెద్ద పెద్ద గుడవంశ నుండి భద్రపరిచేసి మనకి అది లేని రోజుల్లో కూడా లభించేస్తున్నాయి మనకి. ఇప్పుడు సౌకర్యాలు బాగా ఉన్నాయి, మరి అప్పుడు సౌకర్యాలు ఉండేవి కాదు కదా. కానీ అప్పుడు కూడా ఎక్కడ ఎలా దాచేవారో తెలియదు. కానీ ఎవరో చెయ్యాలని గొప్పవారు మాత్రం బాగా గొప్పింటి వారు చేస్తారు కదా, అప్పుడు మాత్రం ఇలా పనసపొట్టు వేసేవారంట, మామిడి పండు వేసేవారంట, అలాగా చేసేవారంట. బాగా ఉన్నత స్థాయిలో ఉన్నవారు. మరి అది ఎప్పుడు ఎలా దాచేవారో మరి నన్ను అయితే అడగండి. అప్పుడు సౌకర్యాలు ఏంటో తెలియదు, ఐస్ అనేది లేదండి అప్పుడు. ఇప్పుడు మనకైతే మరి ఏసీ రూముల్లో భద్రపరుస్తున్నారనుకోండి, మనకు నిత్యం కూడా పనసపొట్టు వస్తుంది. ఎప్పుడు పనసపొళ్ళు వచ్చినప్పుడు వస్తుంది, పనసపొళ్ళు అయిపోయినా కూడా పనసపొట్టు వస్తూనే ఉంటుంది. పంట అలాంటిది. మరి చక్కగా పనసపొట్టు కూర అనేది చాలా బాగుంటుందండి. ఇలా చేస్తూ ఉంటాను నేను. అయిన తర్వాత పోపు అనేది చూపిస్తాను. చాలా బాగుంటుందండి రైస్లో కలుపుకొని తింటుంటే. నేను పులపెట్టి పోపే కాకుండా కాబోరీ గింజలు వేసి, బఠానీలు వేసి చక్కగా నేను మసాలా పెట్టి కూరలా కూడా చేస్తాను. చాలా బాగుంటుంది. అదైతే మా చిన్న పాపకి చాలా ఇష్టం. అలా అని పెద్ద పాపకి ఇష్టం ఉండదా అనేరు కాదండి, వాళ్ళు ఏదైనా తినేస్తారు. ఈవిడికి రుచులు కావాలి. అది మరి చూసారా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.